పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సోషల్ మీడియా కేసుల్లో రిమాండ్లపై ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్లకు సంచలన సర్క్యులర్ జారీ చేసింది. ఒకే పోస్టుపై ఎక్కువ పోలీస్ స్టేషన్లలో కేసులు, వాటిపై రిమాండ్ విధించడం పట్ల అభ్యంతరం తెలిపింది. ఖచ్చితంగా మెజిస్ట్రేట్లు ఈ సర్క్యులర్ పాటించాలని, లేని పక్షంలో కోర్టు ధిక్కార కేసు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఏపీలో అడ్డగోలుగా జరుగుతున్న సోషల్ మీడియా అరెస్టులలో జరుగుతున్న ఉల్లంఘనలపై హైకోర్టు కన్నెర్ర చేసింది. ఈ తరహా అరెస్టులు, రిమాండ్లను కట్టడి చేసే దిశగా అడుగులేసింది. ఓవైపు ఏపీ జడ్జిలకు స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేస్తూనే ఇంకోవైపు హెచ్చరికలు జారీ చేసింది. సుప్రీంకోర్టు నిర్దేశించిన సూత్రాలను పాటించకుండా కొందరు జడ్జిలు రిమాండ్లు విధిస్తున్నారని, అనేక కేసుల్లో సుప్రీంకోర్టు నిర్దేశించిన సూత్రాలు పాటించడం లేదని తమ దృష్టికి వచ్చిందంది హైకోర్టు. రిమాండ్ విధించేటప్పుడు తప్పనిసరిగా సుప్రీం గైడ్లైన్స్ పాటించాలని రాష్ట్ర హైకోర్టు రిజిస్ట్రార్ సర్క్యులర్ జారీ చేశారు. సోషల్ మీడియా కేసుల విచారణలో అర్నేష్ కుమార్ వర్సెస్ బీహార్, ఇమ్రాన్ ప్రతాప్ గది వర్సెస్ గుజరాత్ కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని, రాష్ట్రంలో ఆ ఆదేశాలు ఖచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ఆ సర్క్యులర్లో స్పష్టం చేసింది. 7 ఏళ్లలోపు శిక్ష పడే కేసుల్లో కూడా పలువురు మెజిస్ట్రేట్లు నిందితులకు రిమాండ్ విధిస్తున్నారని, ఇది ఏమాత్రం సరికాదని హైకోర్టు తేల్చి చెప్పింది. సోషల్ మీడియా పోస్టులు, కామెంట్స్కు సంబంధించిన కేసుల్లో ఆదేశాలు జారీ చేసే ముందు మెజిస్ట్రేట్లు ఎఫ్ఐఆర్ను సమగ్రంగా పరిశీలించాలని, కేసు నమోదు చేసే ముందు పోలీసులు చట్టబద్ధంగా వ్యవహరించారా లేదా అన్న అంశాన్ని చూడాలని హైకోర్టు నిర్దేశించింది. ఈ కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు పోలీసులు ముందుగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనుమతి తీసుకోవడంతో పాటు బిఎన్ఎస్ సెక్షన్ 173(3) ప్రకారం ప్రాథమికంగా దర్యాప్తు చేయాలని, దాన్ని 14 రోజుల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని హైకోర్టు గుర్తు చేసింది. సోషల్ మీడియా కేసుల విచారణలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలని, నిందితుడు పదే పదే ఆ పని చేశాడా, బెయిల్ ఇస్తే సాక్ష్యాధారాలు చెరిపివేసే ప్రయత్నం చేశాడా, నిందితుడిని ఇంకా విచారణ కోసం కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం ఉందా అన్నది సమగ్రంగా 1కి 2 సార్లు బేరేజీ వేసుకోవాలని హైకోర్టు ఆ సర్క్యులర్లో స్పష్టం చేసింది. ఇవేమీ చేయకుండా ఏకపక్షంగా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమని తేల్చి చెప్పింది. ఈ విషయంలో ఏమాత్రం చట్టాన్ని ఉల్లంఘించినా తీవ్రంగా పరిగణిస్తామని, వారు కోర్టు ధిక్కారం కేసు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇంకా వారిపై శాఖాపరమైన చర్య కూడా ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది.